నిష్ఠా మాడ్యూల్ 15కి పోర్ట్ఫోలియో మోడల్ పోర్ట్ఫోలియో తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 14 పోర్ట్ఫోలియోలను అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 15వ మాడ్యూల్. ఇంకా మిగతావి కూడా అప్లోడ్ చేస్తాము. అయితే మరి ముఖ్యంగా అందరూ కూడా వీటిని చూస్తున్నారు. ఇంకా ముందు వీడియోలు కూడా చూడాలని నా యొక్క మనవి. అదేవిధంగా మనం నెక్స్ట్ ట్రైనింగ్లో మాడ్యూల్ 15లో పూర్వ ప్రాథమిక విద్య గురించి ఒక మాడ్యూల్ పోర్ట్ఫోలియో కృత్యము తయారు చేయమన్నారు. ఇందులో పిల్లల ఆసక్తికి తగినట్లుగా వారి సంపూర్ణ వికాసానికి తగినట్లుగా జంతువులు, మొక్కలు మొదలైన అంశాలపై సమతుల్య మరియు ఒక రోజుకు తగిన షెడ్యూల్ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎంచుకున్న అంశం బోధించడానికి, నేర్చుకోవడానికి వీలుగా కొన్ని ఆటలు, కృత్యాలు గుర్తించండి. మరి ఎంచుకున్న అంశానికి అంతర్నిర్మిత అంచనా పద్ధతులకు ఉపయోగించి కొన్ని మార్గాలను ఆలోచించి ఈ క్రింది వివరాలను వ్రాయండి. ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే భావన అంశం, ఏ అంశం తీసుకుంటామో ఆ అంశం, అదేవిధంగా దానికి ఉపాంశం ఉంటే ఉపాంశం, అలాగే గ్రేడ్ మనం ప్రైమరీ సెక్షన్లో 1 కానీ, ప్రైమరీ సెక్షన్ 2 కానీ, ప్రైమరీ సెక్షన్ 3 కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా పూర్వజ్ఞానం, నైపుణ్యాలు, విద్యార్థికి పూర్వం ఏమైనా జ్ఞానం ఉంటూ మరి విద్యార్థి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే కొంత జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఆ యొక్క జ్ఞానం గురించి, అలాగే నైపుణ్యాల గురించి, అదేవిధంగా అభ్యసన సామాగ్రి మరియు సన్నాహాలు, కీలక ఆలోచనలు, విషయావగాహన, ముందస్తు జ్ఞానం, ప్రారంభ అభ్యాస ఫలితం. ఈ విధంగా ఇటువంటి అంశాలను తీసుకొని వీటికి వివరణ కింద వివరించడం జరిగింది. ముఖ్యంగా నేను ఇక్కడ తీసుకున్న భావన మరి అంశం ఏంటంటే పెంపుడు జంతువులు, పక్షులు. ఇక్కడ గ్రేడ్ నేను ప్రైమరీ సెక్షన్ 3 తీసుకున్నాను. ఈ విధంగా పూర్వజ్ఞానం, నైపుణ్యాలు, పిల్లవాడికి కొన్ని బొమ్మలు చూపించి గుర్తించమనాలి. ముందుగానే వాడికి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడే కొన్ని బొమ్మలు చూసి అవి ఏంటి అనేవి చెప్పగలుగుతాడు. ఏ బొమ్మలని రంగులు, ఆకారాలని అభినయించమనాలి. అదేవిధంగా పిల్లవాడు చెప్పిన సరైన జవాబుకు అభినందించాలి. చప్పట్లు కొట్టించడం, ఆ విధంగా మనం ఆ విద్యార్థులు ప్రోత్సహించాలి. ముఖ్యంగా వాడి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే కొన్ని జంతువులు అవన్నీ కూడా వాడికి తెలుస్తాయి. కొన్ని పరిచయమైనవి ఉంటాయి. వాటన్నిటి గురించి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నేను అభ్యసన సామాగ్రి ఏం తీసుకున్నానంటే జంతువుల బొమ్మలు, వివిధ రంగులు, మరి బొమ్మలకు రంగులు వేయడానికి రంగులు ఉండాలి కాబట్టి రంగు పెన్సిళ్ళు, అలాగా చార్ట్లు, జంతువుల ఆడియో, వీడియో రికార్డ్స్ మొదలుగున్నవి నేను ఇక్కడ అభ్యసన సామాగ్రిగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కీలక ఆలోచనలు, విషయావగాహన. ఇక్కడ నేను కీలక ఆలోచనలు, విషయావగాహనలు ఏం తీసుకున్నానంటే ఇక్కడ జంతువుల బొమ్మలు కొన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. పక్కన జంతువు ఒక ఫోటోను కూడా చూపించి ఆ జంతువుల బొమ్మలు ఇక్కడ తెలుపు, నలుపు రంగులు వేయమని చెప్పాను. ఇక్కడ మనకి జంతువు ఏ రంగులో ఉంది? తెలుపులో ఉంది. మరి విద్యార్థి తనకి ఇష్టమైన రంగును కూడా వేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను ఇంకొక విషయం ఏం చూసానంటే శబ్దం వినడం, అనుకరించడం. ఇక్కడ కుక్కనిచ్చాము. కుక్క ఏ విధంగా అరుస్తుందో విద్యార్థికి పరిసరాల్లో మరి కుక్కలు ఉంటాయి కాబట్టి దాని యొక్క అరుపుని వాడు అనుకరించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లిని తీసుకున్నప్పుడు మనం ఇక్కడ మరి కొన్ని రంగులను పచ్చ రంగు, నలుపు రంగు, నీలం రంగు ఇచ్చాం. అలా క్యాట్‌కి వాడు కరెక్ట్‌గా రంగుని వేస్తాడు. అదేవిధంగా క్యాట్ ఏమంటది అన్నది కూడా మనం ఇక్కడ తెలియపరుస్తుంది. క్యాట్ ఎలా అరుస్తుంది అన్నది వాడు మరి ఇంట్లో కొన్నిసార్లు పిల్లులు రావటం ఇవి గమనిస్తాడు కాబట్టి ఏ విధంగా అరుస్తుందో కూడా విద్యార్థి మనకి అనుకరించి చక్కగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆవు పెంపుడు జంతువు. అదేవిధంగా ఆవులు, గేదెలు ఇంట్లో ఉంటాయి. ఇలాంటివి కూడా వాడు పరిసరాల్లో గమనిస్తాడు కాబట్టి వాటికి మరి మనం కొన్ని బొమ్మనిచ్చి దానికి రంగు వేయమంటాం. అదేవిధంగా ఆవు ఎలా అరుస్తుందో మరి చెప్పమంటాం. ఇలాంటివన్నీ కూడా మన పూర్వ ప్రాథమిక విద్య కాబట్టి విద్యార్థులు చక్కగానే ఇటువంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి చెప్పగలుగుతారు. అదేవిధంగా రామచిలుక. ఇక్కడ రామచిలుకను చూసినప్పుడు ఇవి వివిధ రంగుల్లో ఉన్న రామచిలుకని ఇక్కడ చూపించడం జరిగింది పటంలో. ఇక్కడ ఎరుపు, పసుపు, నీలం ఇచ్చాం. విద్యార్థికి ఏ రంగు నచ్చితే ఆ రంగు మరి అక్కడ దానికి అక్కడ చిలుకకి రుద్దడం జరుగుతుంది. అదేవిధంగా చిలుక ఏ విధంగా అరుస్తుందో కూడా విద్యార్థి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం మరి ఇంకో కృత్యంగా ఏం తీసుకున్నామంటే ఇక్కడ కొన్ని జంతువులు బొమ్మలను కలిపించి వాటిలో మరి కుక్క బొమ్మను, పిల్లి బొమ్మను వేరు చేయమని చెప్పడం. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా కొన్ని బొమ్మలను ఇచ్చేసి చక్కగా మనకు మార్కెట్‌లో ఎటువంటి బొమ్మలు దొరుకుతాయి. జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు కూడా దొరుకుతాయి. అటువంటి బొమ్మల్ని ఆళ్ళు కూర్చున్న దగ్గర రౌండ్‌గా కూర్చున్న దగ్గర మనం అవి కింద నేల మీద వేసేసినట్లయితే అవి వెంటనే మనం అడిగిన బొమ్మను వాళ్ళు తీసి మనకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా కూడా విద్యార్థి యొక్క జ్ఞానాన్ని మనం పరీక్షించొచ్చు.
అదేవిధంగా మనం ఇక్కడ జంతువుల బొమ్మల్ని ఇక్కడ ఆటలు కూడా క్రీడలు కూడా అన్నారు కాబట్టి ఈ కృత్యంలో మనం ఒక ఆటని మరి రూపొందించుకున్నాం. ఇందులో ఏమిటంటే కొన్ని జంతువుల బొమ్మలన్నింటినీ వరుసగా గోడకు పేర్చేస్తాం. పేర్చి ఒక్కొక్క విద్యార్థిని రమ్మని ఇక్కడ కొన్ని బాల్లు కూడా ఇవ్వడం జరిగింది. రంగురంగు బాల్లు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క బాల్‌నిచ్చి బాల్ నేను వెంటనే ఒక టీచర్ మరి వెంటనే పిల్లి అని చెప్పిందనుకోండి. విద్యార్థి ఆ పిల్లి బొమ్మ మీద బాల్‌ని విసరాలి. అదేవిధంగా ఆవు అని చెప్పాననుకోండి. ఆవు మీద ఆ బాల్‌ని విసరాలి. అదేవిధంగా కుక్క, అలాగే కోతి, పులి అలాగే ఏ బొమ్మ పేరు మరి నేను చెప్తానో ఆ జంతువు పేరు, ఆ విద్యార్థులు ఎవరు వేస్తున్నారో కరెక్ట్‌గా వేస్తున్నారో లేదో అన్నది మనం గమనించొచ్చు. ఇది ఒక విధంగా మూల్యాంకనంగా కింద కూడా పనికొస్తుంది. అదేవిధంగా క్రీడలాగా కూడా ఉంటుంది. మరి బాల్‌ని వేయమంటాం కాబట్టి అది ఒక క్రీడ కింద కూడా ఈ కృత్యాన్ని మనకి అటు క్రీడ కింద ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి పరచొచ్చు. అదేవిధంగా వాడి పిల్లలు మరి ఏ జంతువు పేరు చెప్తుంటే ఆ జంతువుది ఎలాగా అనుకరిస్తున్నాడన్నది తెలిసిపోతుంది. అంతేకాకుండా జంతువుల అరిసి కూడా బొమ్మను మనం ఆ బొమ్మ మీద బాల్ విసరమనొచ్చు. అలాగే అవి విద్యార్థుల్ని చక్కగా ఒక్కొక్కరిని పిలవచ్చు. లేతే గుంపుగా మరి ఒక ఇక్కడ మరి 5 బాళ్ళున్నాయి కాబట్టి 5గురు విద్యార్థులను రమ్మనొచ్చు. ఈ విధంగా మనం ఈ కృత్యాన్ని చేస్తే విద్యార్థులు చాలా ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా క్రీడలు కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థి చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పూర్వ ప్రాథమిక విద్య గురించి నేను మరి మోడల్ పోర్ట్‌ఫోలియోని ఈ విధంగా నేను రూపొందించాను. ఇంకా మీకు చాలా ఐడియాస్ ఉంటాయి. ఇంకా చాలామంది పోర్ట్‌ఫోలియోలు మాడ్యూల్ పోర్ట్‌ఫోలియోలు తయారు చేస్తున్నారు. అయితే మరి నేను ఈ అంశాన్ని తీసుకొని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఈ యొక్క మాడ్యూల్ 15 పోర్ట్‌ఫోలియోని మీరు సేకరించి మరి చూసి మీకు ఇంకా ఏమైనా ఐడియాలుంటే వాటిని మీరు తీసుకొని మీరు చేయాలని చెప్తున్నాను. అంతేకాకుండా మరి నా యొక్క ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి ముఖ్యంగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నా ఫర్దర్ వీడియోస్ మరి మీకు నోటిఫికేషన్ వస్తాయి. తప్పనిసరిగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను.